హాయ్ హలో అండి. నేనైతే ఈరోజు గుత్తి వంకాయ కర్రీ చేయబోతున్నాను. తాజా కూరలలో రాజా ఎవరండి, గుత్తి వంకాయేనండి. అమ్మో, కాపీరైట్స్ అయితే రావు కదా పాడినందుకు కూడా. ఏమో చెప్పలేం, మనకెందుకు వచ్చిన గోల. ఈ గుత్తి వంకాయ కర్రీ నేను ఇప్పుడు చేయడం అయితే అంత స్పెషల్ ఏం కాదు, బట్ చాలా ఛానల్లో చూపించారు. బట్ ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది కదా. ఇప్పుడు నా స్టైల్ అయితే నేను చేసి చూపిస్తా. ఫస్ట్ అయితే ఈ మసాలాలన్నీ వేయించి మిక్సీ పట్టేసుకోవాలి. పొడి పట్టేసుకుంటే గ్రేవీ కోసం పల్లీలు, నువ్వులు, ఎండుమిర్చి, కొబ్బరి ఉంటే కొబ్బరి, అన్ని మసాలా దినుసులన్నీ. మరో కడాయిలో నూనె పోసుకొని ఉల్లిపాయలు, టమాటో వేయించి పక్కన పెట్టుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అది కూడా గ్రేవీ కోసం ఎన్ని పేస్ట్ చేసి పెట్టుకుంటే అంత బాగుంటుంది, అంత తిక్కుగా వస్తుంది కదా. ఈ మసాలాలు అండ్ పేస్ట్లన్నీ నేను వంకాయలో అయితే అస్సలు స్టఫ్ చేయనండి, అస్సలు అందులో పెట్టాను. ఎందుకంటే అది ఫ్రై చేసినప్పుడు అంతా మాడిపోతుందేమో అనిపిస్తుంది నాకు. గిన్నెకు మొత్తం అంటుకుంటుంది, ఆ బౌల్కే అంటుకుంటుంది మొత్తం, మనం ఎంత ఆయిల్ పోసినా. ఆ వంకాయలన్నీ ఫస్టే వేయించి పెట్టేసుకున్నాను ఆయిల్లో. తర్వాత మరొక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసి పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసేసి, కరివేపాకు అన్నీ వేసేసి ఈ పేస్టులు, గ్రేవీ అన్నీ ఉప్పు, కారం, కొంచెం చింతపండు రసం అయితే పోసుకోవాలి. అందరూ ఆ పేస్టులోనే చింతపండు వేసి స్టఫ్ చేస్తారు కదా, బట్ నేను అలా చేయను. చింతపండు రసాన్నే పోస్తాను గ్రేవీగా, చాలా బాగుంటుంది అలా కూడా. వంకాయలు ఆల్రెడీ గోలినాయి కాబట్టి ఇంకా ఎక్కువ గోలాల్సిన అవసరం లేదు. ఈ వాటర్ పోసిన తర్వాత కాస్త ఉడికించిన తర్వాత దించేసుకుంటే, ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి వేసాను, గరం మసాలా, సాల్ట్ అన్నీ వేసుకొని కాసేపు అలా ఉడికించిన తర్వాత కొత్తిమీర జల్లుకొని, కొత్తిమీర పౌడర్ అంటే పౌడర్, లేదంటే కొత్తిమీర వేసేసుకొని వేడి అన్నంలోకి తింటే ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కూర రెడీ. నేనైతే ఎక్కువ ఆయిల్ పోయాను కదా, అందుకే పైకి తేలలేదు ఆయిల్. పిల్లలైతే ఇక్కడ స్కూల్కి ఈ వడియాలు అయితే వేయించుకురమ్మన్నారు. ఇలా వడియాలు వేయించుకొని నంచుకొని తింటే వాళ్ళకు బాక్స్ అయితే రిటర్న్ రాదు, బాగుంటాయేమో ఇలా అయితే వాళ్ళకు. ఎప్పుడు మమ్మీ ఇలా పెట్టచ్చు కదా, ఎప్పుడు ఈ వడియాలు పెట్టచ్చు కదా, ఈ అప్పడాలు పెట్టచ్చు కదా, ఇప్పుడు ఇలా పెట్టే, రోజు ఏం వేయిస్తాం ఏం పెడతామా, ఇంత ఇవే ఫుల్గా తింటే మళ్ళీ రైస్ తినలేరు కదా. ఆయిల్ గిన్నెలు ఉంటాయి కదా, వాటిని ఫస్ట్ ఇలా బియ్య పిండితో వేసి మంచిగా క్లీన్ చేసి తర్వాత క్లీన్ చేసేసుకోవాలి. అసలు ఆయిల్ ఉండదు, జిడ్డుగా అస్సలే ఉండదు. మనం అలా డైరెక్ట్గా తోమేస్తే ఏంటంటే ఈ ఆయిల్ మళ్ళీ వేరే గిన్నెలకు అంటుతుంది, అంత జిడ్డు ఆయిల్ అంత అస్సలే క్లీన్ చేయాలనిపించదు. ఆయిల్ ఏమైనా ఉంటే అలా బియ్య పిండితో క్లీన్ చేసుకొని తర్వాత నీట్గా క్లీన్ చేసేసుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ మసాలాల కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ధనియాలు, తర్వాత అన్నీ చాలా బ్యాక్ అయిపోయినాయి అవన్నీ. ఒక రోజు ఇది కూర్చుంటే అయిపోతుంది కదా అని మొదలు పెట్టుకున్నాను. తర్వాత ఫస్ట్ ధనియాలు, జీలకర్ర, జీలకర్ర మెంతుల పొడి అయితే వేసుకుంటాను, ధనియాల పొడి అండ్ మసాలాలు, ఆకు, చెక్క, లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గ, మరాఠీ పువ్వు అన్నీ. కొంచెం లవంగాలు, చెక్క అయితే ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడైతే ఇవన్నీ పొడులు అయితే వేసి పెట్టుకున్నాను. బయట నుండి కొనుక్కొచ్చుకొని తెచ్చుకున్న మసాలాలు అయితే నేనైతే అస్సలే వాడను, ఎందుకంటే నిల్వ ఉండాలంటే అందులో ఖచ్చితంగా కెమికల్ కలపాల్సిందే. అవంత టేస్ట్ కూడా అనిపించవు నాకు. నువ్వుల పొడి, కొబ్బరి పొడి, కరివేపాకు పొడి, ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, గరం మసాలా. అన్నయ్య వదిన అయితే ముందు రోజే వచ్చారు, తెల్లవారి షాపింగ్కి వెళ్తున్నాము. అండ్ మై స్వీటెస్ట్ బ్రదర్ అండ్ మై స్వీటెస్ట్ వదిన. హాయ్ చెప్పండి. అండ్ ఈ అన్నయ్య వదిన లేకుంటే జీవితం అనేది నాకు ఒక లోటుగానే ఉండేదేమో. ఇద్దరి మధ్య అంత బాండింగ్ ఉంటుంది. ఇంకా ముందు వ్లాగ్స్లో చెప్తానులేండి. ఇది హైదరాబాద్లోని నాగోల్లో ఒక ముద్ర శారీ సెంటర్లో చూస్తున్నామండి. తక్కువ రేటులో కలెక్షన్ అయితే నాకు చాలా బాగుందని అనిపించింది. ఒక 5000 బిలో సూపర్ డూపర్ శారీస్ ఉన్నాయి ఇక్కడ. పర్సనల్గా చెప్తున్నానండి, అంటే ఇక్కడ మేము షాపింగ్ చేద్దామని వెళ్ళాము అన్నయ్య వదిన నేను. చాలా బాగున్నాయి, బట్ ఇక్కడ నన్ను వీడియో వద్దన్నారు. నేను మళ్ళీసారి ఈ షాప్ నుండే వీడియో తీసి పెడతాను, మీకు పర్మిషన్ తీసుకొని వీడియో తీసి పెడతాను. 10,000కి 3 శారీస్ ఏమో ఇవి.
3 or 4 అంత ఐడియా లేదు, బాగున్నాయి. క్లాత్ మంచిగానే ఉంది, చిన్న చిన్న ఫంక్షన్లకి అయితే కట్టుకోవచ్చు. ఆ టైప్ అయితే వద్దన్నాం మేము. ఇప్పుడు ఈ బ్లూ ఎల్లో ఉంది చూసారా, ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయి. బిగ్ బార్డర్ మంచిగా ఉన్నాయి, సెల్ఫ్ మొత్తం సెల్ఫే, శారీ ఉన్న బార్డర్ మొత్తం సెల్ఫే, చాలా బాగుంది. 3000 అంట, ఫిక్స్డ్ రేట్సే, కానీ లో కాస్ట్లో క్వాలిటీ మంచిగా ఉన్నాయి అనిపించింది నాకు. ఇక్కడ ప్రతి ఒక్క కలర్ ఉంది ఇందులో, అసలు లేని కలర్ లేనే లేదు. నాకు ఈ కలర్ లేదు తీసుకోవాలంటే మీకు దొరికేస్తుంది ఇక్కడ, అంత బాగున్నాయి. కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి. పింక్కి మెరూన్ కలర్ బార్డర్ ఎంత బాగుంది చూడండి, చాలా బాగుంది. ఏం క్లాత్ ఇది? ఇక్కడ ఒక 2 hours ఉన్నాం కానీ చాలానే చూసాం కలెక్షన్, వీడియో తీయలేదు. ఒక 2 పెద్ద హౌజెస్ని రెంట్కి తీసుకొని 200 నుండి 2 lakhs వరకు కలెక్షన్ మొత్తం పెట్టారు. ఇక్కడ మరో దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ డైరెక్ట్ వీవర్స్ నుండి తీసుకొస్తారంట వీళ్ళు. మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఇక్కడే తీసేసుకుంటారు, మేము తప్ప. అయితే ఈసారి మేము కూడా చూద్దాం అన్నట్టుగా వచ్చాం. ఇది 9000 అంట. బ్లూకి చెక్స్ బార్డర్, లీవ్స్ అండ్ ఫ్లవర్స్ అవి కామన్ కదా, జరీ బార్డర్స్. ఇలా చెక్స్ బార్డర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ట్రై చేయొచ్చు. క్లాత్ కూడా బాగుంది, అంత బాగుంది. మరి 9000 అంటే మెయిన్ క్లాత్ ఫ్యాబ్రిక్ బాగుండాలి కదా. ఇది గ్రీన్కి పింక్ బార్డర్, ఇది కూడా బాగుంది. 6300 ఏమో చెప్పారు. ఇది వీటికి ప్రైస్ ట్యాగ్లు ఉండేవంట. ఇది 4000 అనుకుంటా. ఇది కూడా చాలా బాగుంది. వర్కింగ్ ఉమెన్స్కి మాత్రం చాలా బాగుంటాయి, ఆఫీస్ గోయింగ్ వాళ్ళకైతే ఎక్సలెంట్గా ఉంటాయి ఇవన్నీ. వదిన వర్కింగ్, అందుకే చూస్తుంది అంత 4000 బిలో అలా చూస్తుంది, 5000 బిలో అలా చూస్తుంది. అంటే తను మోడల్ స్కూల్లో చేస్తుంది అనమాట. అందుకే అక్కడ అన్ని ఏవేవో ఫెస్టివల్స్ అయితే ఉంటాయి కదా, టీచర్స్ డే అని, ఫ్లాగ్ హోస్టింగ్ అని ఉంటాయి కదా, వాటి కోసం ఒక 5000 బిలో అలా చూస్తుంది. ఈ షాప్ అయితే ఇంట్లోనే, షాప్ కాదు ఇంట్లోనే పెట్టారు, బట్ బాగుంటాయి. అంటే పెద్ద షాప్లో ఉన్న కలెక్షన్ ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉన్న కలెక్షన్ పెద్ద షాప్లో ఉండదు, అలా కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి. మనం ఫస్ట్ స్టాక్ వచ్చినా కానీ తీసుకుంటే మనకు సెలెక్షన్ సూపర్గా చేసుకోవచ్చు. కొన్ని రోజుల తర్వాత వెళ్తే కొంచెం సెలెక్షన్ కష్టమే అవుతుంది, మిగిలిపోయినవి తీసేసుకోవాల్సి ఉంటుంది. అయినా బాగానే ఉన్నాయి కలర్ కాంబినేషన్స్. ఇందులో ఇది 4000, ఇందులో అన్ని కలర్స్ ఉన్నాయి. రెడ్ ఉంటే నేను తీసేసుకుందాం అనుకున్నా. ప్రతి దానికి బ్లౌజ్ రెడ్ కలర్లోనే వచ్చింది. ఇది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, స్మూత్గా, ఈజీ డ్రేపింగ్, చాలా బాగుంది. ఆఫీస్ గోయింగ్ వాళ్ళకైతే అలానే ఉండాలి కదా, కొంచెం ఈజీ డ్రేపింగ్ ఉంటేనే వాళ్ళు ఫాస్ట్గా డ్రేప్ చేసుకోగలుగుతారు, ఫాస్ట్గా ఆఫీస్కి వెళ్ళగలుగుతారు. ఇది కూడా ఈ పీచ్ కలర్ది కూడా 3000, ఇవన్నీ 3000, చాలా బాగున్నాయి. ఈ పీచ్ కలర్ది కూడా నాకు బాగా నచ్చింది, చాలా బాగుంది కలర్ కాంబినేషన్. అది అందులోనే కలర్ చూస్తున్నాం, బట్ వాళ్ళ బ్లూలు చాలా ఉన్నాయి కదా అని అదే చెప్తున్నాను. ఇది కూడా బాగుంది కలరు, ఇది కూడా 3200 ఏమో ఉంది. కలర్ కాంబినేషన్ బాగుంది, బ్లౌజ్ కలర్ కాంట్రాస్ట్ వచ్చింది, చాలా బాగుంది పీచ్ కలర్. ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ప్రతి శారీకి పళ్ళు అండ్ బార్డర్ హైలైట్ చేశారు, చాలా బాగుంది. మెయిన్ వర్కింగ్ ఉమెన్స్కి చాలా బాగుంటాయి. ఇది 4000 ఏమో ఉంది. ఇది ప్యూర్ ఆర్గాన్జా, చాలా బాగుంది అది కూడా. బట్ అవి కొంచెం డ్రేప్ కష్టమవుతుంది, అంత ఈజీ కాదు అని తీసుకోలేదు. ఇందులో కలర్స్ ఉన్నాయంట. ఇవి కూడా బెనారస్ సిల్క్స్, ఇవి కూడా బాగున్నాయి. ఇందులో అన్ని పేస్టల్ కలర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఒకటి పీచ్ కలర్ ఉంది, అది చూసాం కానీ అది బట్ నేను వద్దన్నాను. నాకు అస్సలు ఈ బెనారస్ పెద్దగా ఇష్టమేమి అనిపించవు. నా కలెక్షన్లో లేనిది బెనారస్ అండ్ ఇక్కత్, ఈ రెండు ఉండవు. ఎందుకంటే అవి ఒక 500 చీర అట్లనే ఉంటుంది, ఒక 10,000 చీర అట్లనే ఉంటుంది, సేమ్ అనిపిస్తుంది నాకు. ఈ పీచ్ కలర్ అయితే చాలా బాగుంది. 4000 అంటే ఇవి. ఇందులో అన్ని కలర్స్ ఉన్నాయి, అన్ని పేస్టల్ కలర్స్ ఉన్నాయి ఇందులో. ఈ బ్లాక్ది బెనారస్ పట్టు, ఇది 5000 అంట. 7000ది ఇప్పుడు ఆఫర్లో 5000కి ఇస్తున్నారంట. అందులో 3 కలర్స్ ఏమో ఉన్నాయి. ఒకటైతే ట్రై చేసి చూసాము. 7000ది ఇప్పుడు 5000 అలా వస్తున్నది. ఈ బ్లూకి ఈ క్రీమ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇది కూడా 4000 చేంజ్ ఏమో ఉంది, చాలా బాగుంది ఇది కూడా.
ఇది ఈ పీచ్ కలర్ అండి, ఇందులో బ్లాక్ చెప్పాను కదా, అందులో పీచ్ కలర్. ఈ పీచ్ కలర్ అయితే చాలా బాగుంది, కానీ మా అక్కయ్యకు ఉందని తీసుకోలేదు, సేమ్ ఎందుకు అన్నట్టుగా. ట్రై కూడా చేశారు బట్ తీసుకోలేదు. చాలా బాగుంది. అందులో ఇంకోటి గ్రే కలర్ అంట, అది బాగుంది. ఇది పెళ్ళికైనా కట్టుకోవచ్చు, ఏ ఫంక్షన్కైనా కట్టుకునేలాగుంది. 5000 రేంజ్లో అంటే చాలా బాగానే అనిపించింది నాకైతే. ఈ బెనారస్ క్లాత్ అయితే కొంచెం థిక్గా అనిపిస్తుంది నాకు, ఇది అంత ఈజీ డ్రైపింగ్ అయితే ఉండదు ఇవి, అందుకే కొంచెం నా కలెక్షన్లో ఉండవు ఇవి. ఇంకెక్కువ కలెక్షనే ఉంది ఇక్కడ, బట్ ఈ 5000 బిలో మాత్రమే చూసాం కాబట్టి ఇంతే కలెక్షన్ చూపెట్టారు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇవాటికైతే ఇదండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు బాయ్.